నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రకాశం భవనంలో ఈ పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణవేణి, ఎమ్మెల్సీ పోతుల సునీత, నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముందుగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Agriculture, horticulture, MSME and trench release program by Honorable Chief is in different manner. Indeed, point out one very important thing which Honorable Chief Minister keeps on. మంచి జరిగించే గొప్ప కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుడు ఓకే సార్. ఓకే అమ్మా. మేయర్ గారు పట్టుకోండి అమ్మా, ఇటు చూడండి. ఓకేమ్మా. అమౌంట్ రిలీజ్ చేయాల్సిన ఉంది. ఈరోజు అందరికీ రిలీజ్ చేయడం జరిగింది, అందరికీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న ఈ స్థాయిలో కార్యక్రమంలో మేయర్లు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మన జిల్లాలో ఉన్న బీసీ కార్పొరేషన్ ఎంతోమంది చైర్మన్ ఉన్నారు, చైర్పర్సన్ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డి, అలాగే మెప్మా, ఎస్హెచ్జి గ్రామీణ ప్రాంతాల్లో, మెప్మా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. 45 వయస్సు నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, లబ్ధిదారులు జరిగింది. మనందరికీ తెలుసు, చేయూత పథకం కింద ఇది ఒక కన్వర్జెన్స్ ప్రోగ్రామ్. ఏదైతే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతుందో ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలు మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో వాళ్ళు చర్చించి, అలాగే డిఆర్డిఏలో, మెప్మాలో బ్యాంకు రుణాలతో కూడా ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ ఏ విధంగా తయారవుతుందో అది కూడా ఈ కార్యక్రమం కన్వర్జెన్స్ భాగంగా చేయడం జరుగుతుంది. మొదటి విడతలో మన జిల్లాలో ఏమేమి చేశారు, ఎంతవరకు గ్రౌండ్ అయింది, ఎంతమంది గ్రౌండింగ్ స్టేజ్లో ఉన్నాయి, అది కూడా రివ్యూ చేస్తారు. స్థానిక మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీలో మరియు కర్నూలు రోడ్ సెయింట్ జేవియర్స్ హై స్కూల్ సమీపంలో కీర్తి మెడికల్ స్టోర్స్ నూతన బ్రాంచ్లను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులు తనయులు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కీర్తి మెడికల్ నిర్వాహకులు లోకిరెడ్డి తిరుపతి రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ, ఒంగోలులో కీర్తి మెడికల్ స్టోర్ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరని, అలాగే మంచి నాణ్యమైన మందులు ఉంటాయని, రానున్న రోజుల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్ స్టోర్ నిర్వాహకులు లోకిరెడ్డి తిరుపతి రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, పెంచల రెడ్డి, కార్పొరేటర్లు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, వెన్నుపూస వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నుపాటి వేణుగోపాల్, 37వ డివిజన్ అధ్యక్షులు జీవీఆర్ గునుపాటి వెంకటరెడ్డి తదితరులు
ఇంకా వాళ్ళు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, ఇంకా బాగా పెంచుకోవాలని షాపు. పబ్లిక్కి కొన్ని మెడిసిన్స్ అందట్లేదు, అవి కూడా అందుబాటులో తెచ్చేటట్టు ఆ లింక్స్ కొంచెం బాగా ఇంకా పెంచుకొని వీళ్ళు. మన ఎగ్జాంపుల్ చాలామందికి రెమ్డెసివిర్ దొరకలేదు, కొంతమంది టాబ్లెట్స్ దొరకలేదు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళే సాల్వ్ చేస్తే ఇలాంటి మెడికల్ షాప్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో పబ్లిక్ అందుబాటులో ఉండేటట్టు అన్ని మెడిసిన్స్ వీళ్ళు ఏర్పాటు చేయగలిగితే ఇంకా బాగుంటుంది. సో విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ప్రజలకి మంచి క్వాలిటీ మందులు అందిస్తూ అతి లీస్ట్ ప్రైస్ అందిస్తూ ఇప్పటి వరకు భగవంతుడి ఆశీస్సులతో ప్రజలు మన్ననలు పొందుతూ మంచి పేరు ప్రతిష్టలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. ఇక ముందు మా ప్రకాశం జిల్లా ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని, ఇంకా ఎక్కువ బ్రాంచ్లు స్థాపించి ప్రజలకు క్వాలిటీ మందులు అందుబాటు ధరలు అందించాలని ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. ఇప్పటివరకు సేవ అందించిన, మాకు సహాయ సహకారాలు అందించిన ప్రకాశం జిల్లా ప్రజానికానికి మరియు మా ప్రణీత్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా యొక్క ఇన్విటేషన్ని గౌరవించి మాకు తోడ్పడిన వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తున్న మందు తయారీదారులు ఆనందయ్య ఒంగోలులో పర్యటించారు. స్థానిక లాయర్పేటలోని బాలినేని నివాసంలో యువ నాయకులు ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగడ సుజాతను కలిశారు. బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అందించినందుకు, మందు పంపిణీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆనందయ్యను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరాసు వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ రామచంద్రారావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ ముందుగానే కావాలని కోరడం, వాళ్ళకి ఇవ్వడం, చాలా వరకు పంపకాలు కూడా జరిగిపోయింది. వాళ్ళ అబ్బాయి కోరిక మేరకు ఈరోజు వెళ్ళడం చేంకుర్తిలో వాళ్ళతో కొంచెం చాలా రోజుల నుంచి అడుగుతున్నందువల్ల వాళ్ళ కాడికి ఆ గ్రానైట్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ వాళ్ళ అడిగినందువల్ల అయిన ప్రోగ్రాం కాబట్టి ఏదో ఇంకో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కానీ మాకు సమయం లేక రాలేనందువల్ల కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుంది. నేను బయట వచ్చేసానంటే అక్కడ ప్రొడక్షన్ ఆగిపోతుంది, దానివల్ల పెద్ద సమస్య అయిపోతుంది మాకు. దానివల్ల ప్రజలకి, కోవిడ్ పేషెంట్లకు అయితే ఉచితంగా ఇచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ వైడ్గా, భారతదేశం వైడ్గా కూడా మేము సర్వసిద్ధంగా ఉన్నామండి. దాతల సహాయ సహకారాలతో, మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాము. అట్టే వాలంటీర్లు, మీడియా ప్రతినిధులు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి ఇబ్బందికరమైన వ్యవహారాలు ఏం చేయడం లేదు. అందరం ముందుకే వెళ్ళి ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు కూడా తీసుకొని మేము ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు పూర్తయిన తర్వాత ప్రివెన్షన్ గారి తరఫున, అందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే మేము మా నాన్న రిక్వెస్ట్ చేసిన బట్టి వాళ్ళు మెడిసిన్ మాకు ఇవ్వటం జరిగింది ప్యాకెట్స్లో. సో ఒంగోలు ప్రజలందరికీ మేము అందుబాటులో అందరికి పంచుతున్నాము ఆల్మోస్ట్. సో ఈ కరోనా మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో యాక్చువల్లీ ఈ సెకండ్ వేవ్ ఎట్లా వచ్చిందంటే, మా వైఫ్కి వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే లైక్ 30 సంవత్సరాల వయసులో చాలా మంది చనిపోయారు, మెడిసిన్ సరిగా వాడక. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అప్పటికి రాలేదు ఇంకా. సో ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల చాలా మందికి ధైర్యం వచ్చింది, మాకేం కాదు కరోనా వస్తుంది అని. సో ముందుగా ఆనంద్ దగ్గరికి చాలా థ్యాంక్స్. మా కోరిక మేరకు ఒంగోలుకి అన్ని అందజేశారు కాబట్టి. సో అందుకే ఫెసిలిటేషన్ కూడా చేద్దామని పిలిపించినాం. ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామని మేము అందరూ ఒంగోలు నగరంలో ఆనందయ్య మందు తయారీకి కావలసిన ముడి సరుకులు అందించేందుకు మాగుంట కుటుంబం సహకారం అందిస్తోందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు.
స్థానిక నార్త్ బైపాస్లో గల మాకుంట రాఘవరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థల పరిశీలన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆనందయ్య మాట్లాడుతూ కొంత మాట సహాయం పూర్తిగా ఫస్ట్ ప్రారంభంలోనే అంటే ఈ పర్మిషన్ రాకముందు నుంచి కూడా మాకు మాట సహాయంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ఇప్పుడు ఒంగోలులో పంచాలని ముందుగానే వారు మమ్మల్ని కావాలని కోరడం, ఒంగోలులో కావాల్సిన మూలికలు దొరికినా కూడా తయారీలో వెనకబడిపోయినాము. ఇవన్నీ సమకూర్చుకొని మాకు కావాల్సిన పరికరాలు సెట్ అయిన తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఆలోచించి ముందుకు పోతాము. అంటే కరోనా పేషెంట్లకి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నా ఇప్పటికీ అందరికీ ఫ్రీగా ఇచ్చేదానికి మేము ముందుకి తీసుకెళ్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో ఎవరో ఒకరిని సేవా కార్యక్రమం మన ప్రజాప్రతినిధుల ద్వారానో అందరికీ అందజేస్తూ చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ వాళ్ళు నివారించడం కూడా చాలా వరకు జరిగింది. ఇంకా ఏదో కొద్దిగా గొప్పలు ఉన్నాయి, అవి కూడా భగవంతుడి సహాయంతో. సొంత జిల్లాలో ఈరోజు మీరు డేటా తీసుకోండి, సొంత జిల్లాలో పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయో మీరు ఒకసారి తెలుసుకొని దాన్ని ఏ విధంగా చేయాలో మీరు సలహాలు సూచనలు ఇస్తే ఆ విధంగా నేను చేస్తానండి. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎంత ఉందో డేటా చూడండి, దాన్ని బట్టి మనం మీరు ఇచ్చే సూచనలు బట్టి నేను ముందుకెళ్తాను. చేరకుండా ఉండే సమస్య లేదు. మన జిల్లా కాదు, మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో మేము అందరికీ కోవిడ్ పేషెంట్లకి ముందు నివారించాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాము. 2 రోజుల క్రితం నెల్లూరులో ఆనందయ్య గారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలని కూడా కోరటం జరిగింది. అడిగాము. అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మాకు ఈ మూలికలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక సెంటర్లో పెట్టి దాన్ని మీరు ప్రాసెస్ చేసి మాకు ఇవ్వగలిగితే మేము తయారు చేసేదానికి మాకు కొంచెం అది ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత నేను అడిగాను, మీరు కూడా వచ్చి ఒంగోలుకి వచ్చి ఒకసారి మా స్థలం చూసి ఇక్కడ మనం ఒక సెంటర్ పెడితే ఈ ప్రాంతాల్లో ఉన్న జనాలందరూ వచ్చి మనకి ఆ మూలికలన్నీ ఇక్కడ ఇచ్చి మేము ప్రాసెస్ చేసి మీకు పంపిస్తామని చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆనందయ్య గారు ఏంటంటే ఈరోజు వస్తానని చెప్పారు. అందుకని ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాము. దీని తర్వాత ఏంటంటే మన ఇంటికి వచ్చి అక్కడ ఆనందయ్య గారిదండి, ఆయనే చెప్పారు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తుంటే ఆయన హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు పక్కన వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అనేది లేదు. ఇది మా ముందు కాదు, మేము ఓన్లీ పోస్ట్ మ్యాన్ అనుకోండి. అసలు ఆయన ఇక్కడ ఉన్నారు, అంతా ఆయనది. మేము ఓన్లీ ఆయన చెప్పి ఆయన మాకు ఎంత ఇస్తే మేము అది పంపిణీ చేయగలుగుతున్నాం అంతే. కాబట్టి క్రెడిట్ అంతా ఆయనది. పక్కన వాళ్ళు కూడా ఇస్తున్నారు, మంచిదే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రకాశం జిల్లాలో ఒక 40 లక్షల మంది దాకా ఉన్నారు. మా వల్ల అందరికీ ఇలాగపోవచ్చు. అందుకని మాలాగా అందరూ ముందుకు వచ్చి తీసుకొని చేస్తే అది ఇంకా బాగుంటుంది. వాళ్ళ ప్రొడక్షన్ స్లో అయింది కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం హెల్ప్ చేసేదానికి ఇక్కడ ఏమేమి ఆకులు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఒక కేంద్రం పెట్టి మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య అన్నారు.
అద్దంకి నగర పంచాయతీ వెలుగు కార్యాలయం వద్ద నిర్వహించిన చేయూత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులు అందించేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ షేక్ ఫజ్లుల్లా, ఎంపీడీఓ రాజేందర్, చైర్పర్సన్ ఎస్తేరమ్మ, వైసీపీ నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం వాళ్ళకి 3 ట్రక్కుల ఇసుక, అదేవిధంగా 40 బస్తాల సిమెంటు, 40,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏదైతే మన నివేశ స్థలాలకు ఇచ్చినటువంటి పట్టాలు ఇస్తున్నారో చూడాలి. అందరూ కూడా ఈరోజు జగనన్న చేయుత 2వ విడతగా 18,750 రూపాయలు ఇందాకే గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. అవి దాదాపు ఇప్పటికి అమౌంట్ మొదలున్నది. సుదీర్ఘ కాలం పాటు నాటక రంగస్థల అభ్యున్నతికి పాటుపడిన కళా పోషకులు కందుల కోటేశ్వరరావుని, నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మెడిసల మల్లికార్జునరావు, కనమల రాఘవులు అన్నారు. ఆయన ఆకస్మిక మృతికి కళారంగ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవరశెట్టి సింగయ్య, రాయపాటి ఆశీర్వాదం, రామవరపు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఉండేటువంటి ఈ కుర్చీల సాంప్రదాయాన్ని తనే మొట్టమొదటిగా మొదలుపెట్టి కుర్చీలేసి నిధిలో నాటకాలని ఆడించినటువంటి ఘనత మరి కోటేశ్వరరావు గారికి. అదే కాకుండా ఆయన విద్యావంతులకు లేనటువంటి పిల్లకాయలు, అది ఏ కులమైనా కావచ్చు కానీ కులాల వారీగా కాకుండా తను చేసినటువంటి విద్యా సంబంధించి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. మరి అతను ఇచ్చిన తర్వాత మరి పీజీ చేసేవాళ్ళు కానివ్వండి, లేదు డిగ్రీ పూర్తి చేసేటువంటి వాళ్ళకి కానివ్వండి, ఉద్యోగాలకి సహకరించినటువంటి వ్యక్తి. మాకు సంబంధించి మాకు తెలిసినంత వరకు మా పల్లెలో కానివ్వండి, లేకపోతే ఊళ్ళో కానివ్వండి, దరిదాపుగా 20 మందికో ఉద్యోగాలు నేపథ్యంలో ఉద్యోగాలకు డబ్బులు కూడాను ఇచ్చినటువంటి వ్యక్తి. అంత గొప్ప దానకర్ణుడనే చెప్పాలి. అది ఒకవైపు అయితే, అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి ఏదైనా కానీ మనకి కావాలి అని సహాయం కావాలి అంటే చిన్న మొత్తంలో అయితే ఏదో 10 రూపాయలు చేతులు పెట్టేవాడు. పెద్ద మొత్తాలు అయ్యే పని అయితే వాళ్ళు ఇంజనీర్లు పంపించేసి దాని కొలతలు వ్యవహారం మొత్తం కూడా చూసి దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా ఆయన పరిపూర్తిగా పెట్టుకునేటువంటి అవగాహన కలిగిన వ్యక్తి. మరి ఈ జిల్లాలో మొత్తం కూడా దరిదాపు ఇచ్చినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి మన కోటేశ్వరరావు. అదేవిధంగా మనకి ఎప్పుడు కూడాను నాటకాలు ఆడేది చేసేదానికోసంగా టోర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టి ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.